వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరూపాస్ డైరీ 7. తమ్నైల్ చూసుంటారు కదా! అవును. మా ఫ్యామిలీ అంతా కలిసి పేరుపాలెం బీచ్‌కి అయితే వెళ్తున్నాము. అక్కడ వండుకోవడానికి సామాన్లు, వంట గిన్నెలన్నీ సర్దుకున్నాము. మేమైతే మా నాన్న వ్యాన్‌లో వెళ్తున్నాము. వర్షం పడుతుందేమో మేమంతా తడుస్తామని చెప్పి ఇలా వ్యాన్‌కి గూడు సెట్ చేసుకున్నాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అవ్వాలని చెప్పి అర్ధరాత్రి మిద్దులధరం అన్నట్టు మిడ్‌నైట్ బయలుదేరాము. 12కి అలా బయలుదేరాము. మా ఊరు పల్లెటూరు కాబట్టి ఒక్క పెట్ట కూడా మెదలలేదు. ఇంక ఏలూరు వచ్చేసరికయితే కాస్త జనం కనపడుతున్నారు. అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు కాస్త లైట్‌లవి కనిపిస్తున్నాయి. ఇంకా మేము మొత్తం అయితే 18 మందే ఎళ్ళాం పిల్లలతో కలిపి. అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్‌గా 4 అయింది. అప్పటికి సముద్రంలోంచి సౌండు అంటే అలల సౌండ్ బాగా వస్తుంది. ఇంక అంత చీకట్లో ఎందుకని చెప్పి మేమందరం వ్యాన్‌లో ఇంకా అక్కడ కొంచెం చేపలేసుకొని ఒక గంట స్లీపేసేసాము. ఇంకా పొద్దున్నే 5 అయింది. అసలు నైట్ అక్కడ దోమలున్నాయి. అబ్బా! బాగా రక్తాన్ని స్ట్రాతో పీల్చేస్తున్నాయి అసల. ఇంకా మార్నింగ్ 5 అవ్వంగానే మా ఇరీనా, బిట్టుతో కలిసి ఒక రౌండ్ ఎళ్ళొచ్చేసా సముద్రం దగ్గరికి. వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా అందరం మార్నింగు బ్రష్‌లు తెచ్చుకున్నాము. బ్రష్‌లు తెచ్చుకున్న తర్వాత బ్రష్ చేసేసి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. అసలు నిజం చెప్పాలి అంటే టిఫిన్ అసలేం బాలేదు. రూ. 40 చార్జ్ చేశారు కానీ అసలు వేస్ట్ అనమాట. రూ. 40 అసలు ఏం బాలేదు టిఫిన్. కాకపోతే అక్కడ ఏ షాప్స్ లేవని చెప్పి ఇంక తినక తప్పదని చెప్పి ఇంక తిన్ ఇంక వెళ్లి తినాల్సొచ్చింది. ఇంకా టిఫిన్ చేసి వచ్చిన తర్వాత మేము తెచ్చుకున్న సామాన్లు, సరుకులన్నీ మా అక్కను, మా నాన్న అన్నీ ఓపెన్ చేసి ఇంక వంటకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మాస్టర్ చెఫ్‌లు వీళ్ళిద్దరే. మా అక్కను, మా నాన్నే. ఇంక వాళ్ళిద్దరూ వండుతాను అనంటే మేమందరం కలిసి సముద్రంలో ఆడడానికి వెళ్ళాము. అసలు పొద్దున్నే కదా! వ్యూ చాలా బావుంది. మార్నింగ్. మేము వెళ్ళినప్పుడైతే జనం చాలా తక్కువ. ఇంకా తర్వాత బాగా జనం వచ్చారనమాట. మార్నింగ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బావుంది. అలల సౌండు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ భయమేసి దిగలేదు కానీ, ఇంకా తర్వాత మాత్రం సముద్రంలోను బానే స్నానాలు చేసి బానే ఆడాము. ఇంకిదే మా గ్యాంగ్ చూడండి ఆడి అలసిపోయి కూర్చొని చిల్లవుతున్నారు. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఇసుకంతా ఒంటి మీద ఉందని చెప్పి స్నానాలు చేయడానికి వెళ్ళాము. అసలు టూ మచ్ కాస్ట్ అబ్బా ఇక్కడసల. ఒక షాప్ పెట్టుకుంటే మనం కూడా బతికేయొచ్చు అట్లా ఉంది. బీచ్ ఎదురుంగా అయితే కొబ్బరి తోటుంది. దాంట్లోనే మేము వంట చేసుకున్నాము. ఇంకా మేము వండుకున్న వంటలొచ్చేసరికి చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంటి దగ్గర నుంచి గోంగూర కర్రీ తీసుకొచ్చుకున్నాము. అప్పుడైతే జనం ఎవరు లేరు కదా! తర్వాత చాలా మంది వ్యాన్‌లు మా కలర్ వ్యాన్‌లేసుకొనొచ్చారు. ఇంకా కొబ్బరి తోటలోనే కూర్చొని మేము కూడా భోజనం చేశాము. మళ్ళీ స్నానం చేసి, మళ్ళీ వేరే డ్రెస్ ఏసిన తర్వాత మళ్ళీ కాళ్ళాక్క మళ్ళీ ఎళ్ళాము. కానీ ఈసారి వాటర్‌లో అయితే దిగలేదులే కానీ వెళ్ళి అలా జస్ట్ చూసేసి వచ్చేసాము. స్నానాలు చేసి ఆడి బయటకొచ్చేసరికి 9:30 అయిపోయింది. 9:30 కల్లా వచ్చేసి స్నానాలు చేసేసాము. మళ్ళీ వెళ్ళాం గదా! అప్పటికి 1 అయింది. మళ్ళీ చూడండి జనం చాలా మందొచ్చేసారు. అసలు చాలా అంటే ఆ రోజు సండే అవ్వటం వల్ల జనం ఎక్కువున్నారు. అప్పటికి ఒక పాలిటెక్నిక్ అదిగోండి చూడండి అక్కడ జనం కనిపిస్తున్నారు గదా! ఆ సరౌండింగ్స్‌లో ఒక పాలిటెక్నిక్ అబ్బాయి అప్పటికి కొట్టుకు వెళ్ళిపోయాడంట. బీచ్‌కెళ్ళినప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ మేమక్కడ 3కి స్టార్ట్ అయ్యాము. మేము ఇంటికొచ్చేసరికి 6 అయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.